పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు కారణాలేంటి అనేది తెలపలేదు. బెంగాల్ గవర్నర్ గా తమిళనాడు గవర్నర్ రవిని నియమించే అవకాశం కనిపిస్తోంది. 2022 నవంబర్లో బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్ నియమించారు రాష్ట్రపతి. ఇంతకాలం ఆ పదవిలో కొనసాగిన ఆనంద్ బోస్ ను ఇవాళ ఢిల్లీలో తన రాజీనామా లేఖను సమర్పించినట్టుగా కోల్కతాలోని లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడంపై స్పందించారు సీఎం మమతా బెనర్జీ. ఆనంద్ బోస్ ఆకస్మిక నిర్ణయం తన్ను విస్తుపోయేలా చేసిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలేంటో తనకు తెలియవన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ పై కేంద్ర హోంమంత్రి కొంత ఒత్తిడి తెచ్చినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు కారణాలేంటి అనేది ఇంకా తెలియలేదు. బెంగాల్ గవర్నర్ గా తమిళనాడు గవర్నర్ రవిని నియమించే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. 2022 నవంబర్లో బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్ నియమించారు రాష్ట్రపతి. ఇంతకాలం ఆ పదవిలో కొనసాగిన ఆనంద్ బోస్ ను ఇవాళ ఢిల్లీలో తన రాజీనామా లేఖను సమర్పించినట్టుగా కోల్కతాలోని లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడంపై స్పందించారు సీఎం మమతా బెనర్జీ. ఆనంద్ బోస్ ఆకస్మిక నిర్ణయం తన్ను విస్తుపోయేలా చేసిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలేంటో తనకు తెలియవన్నారు మమతా బెనర్జీ. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ పై కేంద్ర హోంమంత్రి కొంత ఒత్తిడి తెచ్చినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా రవిని నియమిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి తనకు తెలియజేశారని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. గవర్నర్ మార్పు వ్యవహారంపై ముందుగా తన్ను సంప్రదించలేదని, ఈ తరహా వైఖరి భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పోస్ట్లో ప్రస్తావించారు మమతా బెనర్జీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బెంగాల్ గవర్నర్ గా పనిచేసినటువంటి సడన్ గా ఈ రాజీనామాని ఏ విధంగా చూడాలి, బోస్ రాజీనామాను? చాలా కీలక పరిణామాలుగా చెప్పుకోవచ్చు నలని. ఏ విధంగానైతే ఇప్పటి వరకు బెంగాల్లో అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు తనదైనటువంటి శైలిలో వ్యవహరిస్తున్నటువంటి ఆనంద్ బోస్ తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తన రాజీనామాను కేంద్రానికి పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి కొన్ని కీలక వ్యవహారాలు అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఆనంద్ బోస్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఓపెన్ గానే తాను మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భాలను ఎన్నోసార్లు చూసాము. దాదాపు 3.5 ఏళ్లుగా గవర్నర్ గా అటు బోస్ పనిచేశారు. అయితే ఇప్పుడు బెంగాల్ గవర్నర్ ను మారుస్తూ ఎవరైతే ప్రస్తుతం తమిళనాడుకు గవర్నర్ గా ఉన్నటువంటి రవి ఉన్నారో ఆయన్నే ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెడుతున్నామంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా తనకు అందాయంటూ కొద్దిసేపటి క్రితమే మమతా బెనర్జీ సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆనంద్ బోస్ ఎందుకు రాజీనామా చేశాడు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు పూర్తి సమాచారం తెలియట్లేదు. పైగా గత కొంతకాలంగా ఏ విధంగానైతే బెంగాల్లో నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ఏ విధంగానైతే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు తను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు ఆనంద్ బోస్. అయితే దాన్ని బేస్ చేసుకునే తాను ఉండలేకపోతున్నారా ఏంటి అనేది కూడా కొంత స్పష్టమైనటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఆనంద్ బోస్ పంపించారు. దాంతో ఆయన మాత్రం కారణాలు చెప్పలేదు. దీనిపైన ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అయితే బెంగాల్ గవర్నర్ గా 3.5 ఏళ్లుగా పనిచేసినటువంటి ఆనంద్ బోస్ ఎప్పటికప్పుడు తన వ్యవహారం విషయంలో మమతా బెనర్జీని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం మాత్రం తమిళనాడు గవర్నర్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన్ని బెంగాల్ కు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉంటారంటూ కూడా ఇప్పటికే అటు హోంశాఖకు సంబంధించి అంటే రాష్ట్రపతి నుంచి
అందుతున్నటువంటి ఆదేశాలు. దానికి అనుగుణంగానే ఇక పైన ఏం జరగబోతుంది, బెంగాల్కు సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. సో ఆనంద్ బోస్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా కేంద్రం కొంత సునిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే తాను ఎప్పటికప్పుడు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, గత కొంతకాలంగా బెంగాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, అటు ఎస్ఐఆర్ విషయంలో వ్యతిరేకిస్తూ వచ్చింది మమత, దాంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఇటువంటి అంశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇప్పుడు గవర్నర్ మారడం అనేది కూడా కొంత కీలకంగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు బెంగాల్ కు మరి ఒకవేళ రవి వస్తే కనుక రవి వ్యవహారం కూడా తమిళనాడులో చూస్తూనే ఉన్నాం. దానికి అనుగుణంగానే ఆయన వ్యవహారం కూడా పూర్తిగా కొంత భిన్నంగానే కనిపిస్తుంది. సో ఇవన్నీ వ్యవహారాలు ఎలా ఉంటాయి, దాన్ని మొత్తం కూడా తాను పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే మేము గవర్నర్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పటికప్పుడు ఆందోళన చేస్తూనే ఉన్నాం, అది కొనసాగుతూనే ఉంటుందంటూ మమతా బెనర్జీ స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే మొత్తానికి బెంగాల్ గవర్నర్ మార్పు విషయం పైన కొంత ఆందోళనకరమైనటువంటి వ్యవహారాన్ని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అయితే రాజు, ఇక్కడ ముఖ్యంగా 3 అంశాలపై ఫోకస్ పెట్టాల్సిన అంశం ఉంది. ఒకటి, గవర్నర్ మార్పు విషయం నాతో ప్రస్తావించలేదు అని చెప్పి మమతా బెనర్జీ ఒక అంశాన్ని లేవనెత్తున్నారు. 2, ఆయన రాజీనామాకు కారణాలేంటి అనేది కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు ఆనంద్ బోస్. అండ్ 3వ విషయం, రవిని గవర్నర్ గా నియమించడం వెనుక ప్రత్యేకంగా ఏమేం కారణాలు ఉన్నాయనుకోవచ్చు? ఎస్, మనం చూడొచ్చు. అంటే ఎప్పుడైనా సరే గవర్నర్ ను మార్చేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు అనేటివి 100% ఉండవు. ఎందుకంటే ఇది రాష్ట్రపతికి సంబంధించినటువంటి వ్యవహారం. ఒకవేళ అప్పటి వరకు ఉన్నటువంటి గవర్నర్ గనక తాను రాజీనామా చేయడం కానీ లేదంటే అతన్ని మార్చేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సంప్రదింపులు అనేటివి ఎట్టి పరిస్థితిలో ఉండవు. సో అతని రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా అది వ్యక్తిగత అంశంగా కేంద్రం భావిస్తుంది. మరోవైపు రవిని, అంటే ఎప్పుడైనా సరే మొదట ఒక గవర్నర్ పోస్ట్ ఖాళీ అవుతున్నటువంటి క్రమంలో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి గవర్నర్ ను ఇన్ఛార్జ్ గా పెడతారు. ఆ తర్వాత ఆ ప్లేస్ లో మరొకరిని గవర్నర్ గా నియమించినటువంటి సందర్భాలను ఎన్నో చూసాము. దానికి అనుగుణంగానే ప్రస్తుత పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ గవర్నర్ నియామకం పైన చర్చించినటువంటి సందర్భాలు అయితే ఎప్పుడూ కనిపించలేదు. ఇది పూర్తిగా కూడా రాష్ట్రపతికి సంబంధించినటువంటి కనుసన్నలో జరుగుతుంది. రాష్ట్రపతి ఈ నిర్ణయాలు తీసుకుంటారు. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా ఉన్నటువంటి రవిని ఏదైతే ఇన్ఛార్జ్ గవర్నర్ గా ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాకు సంబంధించి కారణాలేంటి అనేది ఆయన తెలపలేదు. బెంగాల్ గవర్నర్ గా తమిళనాడు గవర్నర్ రవిని నియమించే అవకాశం ఉంది. 2022 నవంబర్లో బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్ నియమించారు రాష్ట్రపతి. ఇంతకాలం ఆ పదవిలో కొనసాగిన ఆనంద్ బోస్ ను ఇవాళ ఢిల్లీలో తన రాజీనామా లేఖను సమర్పించినట్టుగా కోల్కతాలోని లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్ పదవీ కాలంలో పలు రాజకీయ న్యాయ వివాదాలు తలెత్తాయి. 2024లో మేలో రాజ్భవన్ లో పనిచేసే కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి గవర్నర్ ఆనంద్ బోస్ తనపై 2 సార్లు వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణలను ఆనంద్ బోస్ ఖండించారు. నాడు ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన కథనాలని ఆరోపించారు. కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ప్రస్తావించిన గది ఆ ఫుటేజ్ లో లేదని విమర్శలొచ్చాయి. భారత